కమిటీ వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన దైవ సేవకులకు, మరి ముఖ్యంగా సంఘస్థులకు, సంఘ కాపర్లకు, బిషప్ గారికి ప్రభు పేరిట అందరికీ వందనం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుతము కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యకి వచ్చిన దైవ సేవకులను మనము ఆహ్వానించుకుందాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహణ కమిటీ ప్రభుదాస్ గారిని మొదట వచ్చి అందరినీ పరిచయం చేయాల్సి కొంచెం లేట్ అయినప్పటికీ కూడా దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పిలుపు, దేవుడు మనకిచ్చిన ధన్యతను మనం కాపాడుకోవడానికి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన మధ్యకు వచ్చిన అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇక ప్రోగ్రామ్ లీడ్ సాంగ్స్ అండ్ వర్షిప్ మెసేజ్ బై పాస్టర్ బ్రదర్ సుందర్ సింగ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వారు వేదికపైకి వస్తున్న అందరం చప్పట్లతో వారికి స్వాగతం తెలియజేద్దాం. జాయింట్ పెద్దలు, నిజంగానే మనం కోరిన వెంటనే క్రిస్మస్ సీజన్లో కూర్చోండి. మనం క్రిస్మస్ సీజన్లో అందరూ దొరకడం కష్టం. అందరిలో పాటు వాక్యాన్ని అందించే వారు దొరకడం మహా కష్టం. ఎందుకంటే నిజానికి ఈరోజు కూడా ఈ సమయానికి సెక్రటరియట్లో కూడా ఎంప్లాయీస్ క్రిస్మస్ జరుగుతుంది. ఈ కరెంట్ ఆఫీసుల్లో కూడా, కార్పొరేట్ ఆఫీసులో కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఇక మన సంఘాల్లో అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ అవకాశాన్ని మనము క్రీస్తు యొక్క స్వార్థ ప్రకటించడానికి, క్రీస్తు జన్మదినము మనం అక్షరానుసారంగా నెరవేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే అక్షరానుసారంగా జీవిస్తున్నారో వారి మధ్యకి వెళ్ళి స్వార్థ ప్రకటించడానికి ఇది మనకు గొప్ప దేవుడిచ్చిన అవకాశంగా భావించాల్సిందిగా ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మెసేజ్ గ్రీటింగ్స్ మన మధ్యకు వచ్చిన బ్రదర్ శామ్యుల్ గారు, బడంగపేట్ జాయింట్ చర్చ్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన మధ్యకి బ్రదర్ ఆండ్రూస్ క్యాథలిక్ అసోసియేషన్ వారు కూడా త్వరలో రానయ్యున్నారు. తర్వాత మన మధ్యలో బిషప్ అబ్రహం ఆరోగ్యం గారు ఇండియన్ అపోస్టలిక్ మిషన్ నుంచి వచ్చారు. వారు కేక్ కటింగ్ అనంతరము క్రిస్మస్ మెసేజ్ను అందించవలసిందిగా కోరుతున్నాం. ఇంకా ఎవరైనా రావాల్సిన వారు ఉంటే ఈ యొక్క క్రిస్మస్ ప్రోగ్రాం నిర్వాహకులు మరియు పార్టీ షెరీఫ్ సెక్షన్ వారిని కూడా మేమందరినీ కూడా కార్యక్రమం స్టార్ట్ అయింది. దయచేసి అధికారులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని క్రీస్తు యొక్క ఆశీర్వాదములు, అదేవిధంగా క్రిస్మస్ శుభాకాంక్షలను పొందవలసిందిగా కోరుతూ అయ్యగారిని ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. సుందర్ సింగ్ అయ్య గారిని. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామములో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువాని పాసనలో చేరి రావడానికి మాకు అనుగ్రహించిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి ఇంకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినాన్ని మాకు అనుగ్రహించినాం. ప్రభువానికి స్తోత్రములు. ప్రభువాని యొక్క సృష్టి అంతటిని మాకు అనుగ్రహించినాం. మాకు ప్రభువా మరి జీవాన్ని కూడా అనుగ్రహించినాం. ఆ విధంగా ప్రభువా మరి ఈ దినాన్ని కూడా మా జీవితంలో అనుగ్రహించినందుకే నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి క్రిస్మస్ సందర్భంగా మరి ఈ యొక్క ఆఫీసులో ప్రభువా మరి ఈ యొక్క కార్యక్రమం జరిగించుకోవడానికి మాకు ఇస్తున్న ఈ యొక్క సమయాన్ని బట్టి, కృపను బట్టి నీకెంతో వందనాలు. ప్రభువా, మరి ఈ యొక్క డివిజన్ని ప్రభు మీరే దీవించమని వేడుకుంటున్నాం. ప్రభువా, మరి ఈ యొక్క చీఫ్ గెస్ట్గా ప్రభా రానే ఉన్న సిజిఎం గారు, ఆనంద్ గారు, ప్రభా ఆయనని బట్టి కూడా నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా ప్రభా మరి వీచైనా ఉన్న ప్రభా అధికారులు, ప్రభా మరి యొక్క ఆఫీసులో పనిచేసే వారందరిని బట్టి కూడా నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన పాస్టర్లను బట్టి ఆ విధంగా ప్రభా నీ పాసనలో చేరుస్తున్నాం. వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పాడే పాటలు, ఆ విధంగా నీ వాక్య ధ్యానము మా అందరికీ ఎంతో దేవునికరంగా చేయండి. ప్రభా, యేసుక్రీస్తు రక్షకుడుగా ఎందుకు ఈ భూమి మీద జన్మించినాడో, ప్రభా మరి దేని నుంచి రక్షిస్తాడో అది ప్రభా ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఎరగలేదో వారు ఎరుగునట్లు ప్రభా నీ కార్యాన్ని వారి హృదయంలో నెరవేర్చమని వేడుకుంటున్నాం. ఈ సమయం అంతా కూడా అందరికీ ఎంతో దేవునికరంగా, ఆశీకరంగా చేయమని వేడుకుంటున్నాం. ప్రభా నీకు ఎంతో వందనాలు. ఆ విధంగా ప్రభా ప్రభుదాస్ గారు
అనుభవించిన వారమైతామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రార్థన చేయాల్సింది కోరుచున్నాం. ప్రార్థనకు ముందు కేకు అంటే అదొక భాషలో ఆహారం అని అర్థం. కాబట్టి ఇది అందరుగా మనము స్వీట్నెస్ ప్రభు యొక్క లోకమంతటికి పండుగగా జన్మగాను ఆయన వచ్చినటువంటి దినాన్ని గాను మనం ఆరాధన చేస్తూ మనం ఆయన్ని కనపరుస్తూ సత్యాన్ని స్వార్థగా ఆయనే సూర్యుడి కంటే ఎన్నో దీపకాంతులతో వెలుగొందుచున్నటువంటి ప్రభు, నేనే ఈ లోకానికి వెలుగు, జీవము నేనే అని పలికిన యేసయ్య, మీ గొప్ప వెలుగును ప్రభువా చూచి ఆనాడు ఏ విధంగానైతే శక్తితో ప్రభువా బలముతో కానీ తట్టుకోలేకపోయి మధ్యాహ్న సమయమందు డమస్కస్ మార్గములో గొప్ప వెలుగుతో నీకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి సౌలుని పౌలుగా మార్చిన యేసయ్య, మీకు స్తోత్రాలు నాయన. ఈ వాక్య సత్యపు మరి మీ రక్త ప్రభావముతో నాయన క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ సెలబ్రేషన్స్ ప్రభుదాస్ గారు ఆర్గనైజ్ చేసిన ఆడియో సెలబ్రేషన్స్ అందరం కూడా జరుపుకుంటున్నాము. అందరు కూడా హ్యాపీ క్రిస్మస్. ఇక్కడ ప్రభుదాస్ మన క్రిస్మస్ సందర్భంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంతా మత సామరస్యంగా శాంతి సౌహృదత్వంతో అందరం ఒక్కటే అని తెలియజేస్తూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి క్రిస్మస్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మన ప్రభుదాస్ గారు చాలా ఘనంగా వేడుక జరగడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా మేరీ క్రిస్మస్, అందరూ సౌకర్యం చేయడం ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రోగ్రామ్ని ఇంత మంచిగా గ్రాండ్గా వాళ్ళకు అతీతంగా అందరం కలిసి చేసుకోవడము. పారిషేక్ సెక్షన్లో ఈ సెకండ్ టైం నేను అక్కడ పార్టిసిపేట్ చేయడం, మరి ఉన్న ఈగాని కానీ స్టాఫ్ అందరూ కూడా ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసుకుంటూ చాలా మంచి ప్రోగ్రామ్ చేసింది. ఇలాంటివి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలని పెద్దలు డి గారు, ఎడి గారు, ఏఈ గారు, ఏఓ గారు అందరు కూడా వచ్చిన చాలా